హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి కూడా మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. 34,000 వరకు శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. అలాగే మనకి ఎయిర్పోర్ట్లలో రీసెంట్లీగా ఇంటర్మీడియట్ అర్హతతో నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా చూడని వారు యొక్క వీడియో ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్స్ వీడియో కూడా చూసేసి అప్లై చేయండి. ఇప్పుడు మనము క్లియర్గా అయితే తెలుసుకుందాం ఈ జాబ్ డీటెయిల్స్ అనేవి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి లాస్ట్ డేట్ June 8 వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే అసలు ఏం వర్క్ ఉంటుందంటే, సో మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఒకవేళ ఎయిర్పోర్ట్కి కానీ ఎక్కడైనా తిరుపతి కానీ ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ మన లగేజ్ అనేది ఒక మిషన్లో పెట్టేసి చెక్ చేస్తూ ఉంటారు. అందులో మన బాంబ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వర్కే ఉంటుందన్నమాట. అంటే మీరు అక్కడ ఏం చేయాలంటే, మీకు ఏ ఎయిర్పోర్ట్లో అయితే పోస్టింగ్ వస్తుందో అక్కడికి వెళ్ళేసి మీరు అక్కడ సెక్యూరిటీ స్క్రీనర్గా వాళ్ళకి సంబంధించి ప్యాసింజర్స్కి సంబంధించినటువంటి ఏదైతే లగేజెస్ ఉంటాయో వాటిని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే వర్క్ సింపులే ఉంటుంది. అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీస్ వచ్చేసి ఎవ్రీ మంత్ మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 30,000 ఉంటుంది. అండ్ మనకి సెకండ్ ఇయర్లోనేమో 32,000, థర్డ్ ఇయర్లోనేమో 34,000. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా మీకు సాలరీ అనేది ఇంక్రీజ్ అనేది చేస్తారనమాట. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఫస్ట్ ఏదైతే మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అవుతారో, సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ మీకు 5 days ఎయిర్పోర్ట్లలోనే మీకు AVSEC ఇండక్షన్ కోర్స్లో ట్రైనింగ్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత 3 months పాటు కూడా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్కి సంబంధించి మీకు ట్రైనింగ్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 14 days BCAS అప్రూవ్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేటర్ లేదా ఎయిర్లైన్కి సంబంధించి AVSEC బేసిక్ కోర్సులో ట్రైనింగ్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత 1 month ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 3 days, తర్వాత 2 days ఈ విధంగా మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు 15,000 రూపీస్ అనేది పే చేస్తారనమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మీకు 30,000కి పైగా సాలరీ అనేది ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మనకి ఏజ్కి సంబంధించి మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి అవకాశం. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఇలా ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే, లీవ్స్కి సంబంధించి కూడా మీకు సంవత్సరంలో 18 లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీకు సిక్ లీవ్స్ ఉంటాయి అండ్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ అయితే చేస్తారు. అండ్ మీకు ఒకవేళ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసి షార్ట్ లిస్ట్ ఉన్నట్లయితే మీకు మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు IR కలర్ బ్లైండ్నెస్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి చెక్ చేస్తారనమాట. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, సో టోటల్గా వచ్చేసి ఇక్కడ మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. సెక్యూరిటీ స్క్రీనర్, ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి May 1st, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి సో మ్యాక్సిమం 27 years ఉండాలి. జనరల్ వాళ్ళైతే, OBC వాళ్ళకి +3 years, SC ST వాళ్ళకి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తాయి. అండ్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి
ఏదైనా విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. అంటే మీరు నార్మల్గా గ్రాడ్యుయేషన్ చేసుంటే సరిపోతుంది. ఏ డిసిప్లిన్లో చేసినా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. ఆన్లైన్ అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ₹100, మిగతా జనరల్ ఓబీసీ వాళ్ళైతే ₹750 ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అసలు ఏం వర్క్ ఉంటుంది అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ క్యారీ అవుట్ స్క్రీనింగ్ ఆఫ్ కార్గో అండ్ ఇన్లైన్ హోల్డ్ బ్యాగేజ్ ఆఫ్ టెక్నికల్ ఆర్ other means which are included to identify and or carry out security functions at ఎయిర్పోర్ట్ అండ్ కార్గో కాంప్లెక్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీకు సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో అయితే పోస్టింగ్ ఇస్తారనమాట ఎయిర్పోర్ట్కి సంబంధించి. అందులో మనకి కార్గోకి సంబంధించి వాటిని స్క్రీనింగ్ చేయడం ఇలాంటి వర్క్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఇక్కడ మీకు పోస్టింగ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన తెలుగు వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఏపీ వాళ్ళకి తిరుపతిలో, మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో మీరు పోస్టింగ్స్ అనేవి పొందొచ్చు. మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ప్రజెంట్ వేకెంట్గా ఉన్నటువంటి లొకేషన్స్లో ఇస్తారు. తర్వాత మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మీకు ఇనీషియల్గా 3 years అయితే ఉంటుందంట. తర్వాత కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఆ యొక్క టర్మ్ బేసిస్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అనేది ఇది మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థ. AICLAS అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం షార్ట్కట్లో అయితే. సో ఈ యొక్క సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. మనకి సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అంటే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో ఆన్లైన్లో, సో వచ్చినటువంటి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ జాబ్స్కి సంబంధించి మీకు షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఎంపిక చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చేసి ఇదే సంస్థలో మీకు పోస్టింగ్స్ ఇస్తారు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు మీకు ఇంగ్లీష్, హిందీ కూడా మీకు చదవడానికి సంబంధించి మీకు మాట్లాడడానికి సంబంధించి రావాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. అండ్ మీకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మినిమం మీరు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 55% మార్కులతో పాస్ అని కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. మీరు ఎక్కడ కూడా పోస్ట్ చేయడము అలాంటివి ఏమీ అవసరం లేదని చెప్పేసి కూడా డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.aiclas.eero.కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎస్ఎస్సి మెమో, అలాగే గ్రాడ్యుయేషన్కి సంబంధించి సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్, క్యాస్ట్, ఆధార్ కార్డు కాపీ, రీసెంట్గా దిగినటువంటి అప్లికేషన్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లికేషన్ ఫీజు అండ్ స్కానర్డ్ సిగ్నేచర్. సో ఇవన్నీ కూడా మనము ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనమాట. సో మీకు మనకి ఎయిర్పోర్ట్లలో ఎవరికైతే జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు వీలుంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మాత్రం సో డెఫినెట్గా కామెంట్లో అయితే తెలపండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. ఇంకా మీకు జాబ్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.